నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ ఒంటరిగానే 136 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో వాస్తవానికి ఎవరి అవసరం లేకుండానే టీడీపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశము ఉంటుంది. కానీ పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. టీడీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కోలాహలంగా మారింది. చంద్రబాబును కలవటానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అధికారులు, ఇతర ప్రముఖులు వస్తున్నారు. ఇందులో మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు నాయుడిని కలవటానికి గురువారం చంద్రబాబు ఇంటికి వచ్చారు. రాష్ట్రంలో టీడీపీ గెలవగానే చంద్రబాబు నివాసం వద్ద అదనపు భద్రత పెరిగింది. సందర్శకులు, నేతల రాకతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాస ప్రాంతం సందడిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబును కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత జగన్ సర్కార్లో అదనపు డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి అయితే ఏబీ వెంకటేశ్వరరావుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి సుమారు 5 ఏళ్ల పాటు పదవి లేకుండా సస్పెండ్ చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు పట్టువదలని విక్రమార్కునిలా తన సస్పెన్షన్ పై క్యాట్ ను ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు, తిరిగి క్యాట్ కు వెళ్లారు, హైకోర్టుకి వెళ్లారు. ఇలా పట్టుదల వదలకుండా తనకు పోస్టింగ్ ఇప్పించడం కోసం ఏబీవీ శ్రమించారు. చివరికి ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో తాను పదవి విరమణ చేసే మే 31న పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఉదయం పోస్టింగ్ తీసుకున్న ఏబీ వెంకటేశ్వరరావు సాయంత్రం పదవి విరమణ పొందారు. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన ఆయనను 5 ఏళ్ల పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించింది. ఆ తర్వాత ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించగా సస్పెన్షన్ ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసుల్లో ఉన్న అధికారిని 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు కలిశారు. తనకు ఏమైనా ఎక్స్టెన్షన్ ఇప్పించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారేమోననే ఆశతోనే ఏబీవీ చంద్రబాబును కలిశారనే ప్రచారం జోరందుకుంది. ఏమవుతుందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గానీ తెలిసే పరిస్థితి లేదు.